ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. 100 సంకీర్తన 7వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము ధ్యానించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, గడిచిన పగలంతా నిరెకల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ రాత్రి వేళ నీ పాద సన్నిధిలో లెంట్ ధ్యాన వాక్యాన్ని వినడానికి మాకిచ్చిన ఈ అమూల్యమైన సమయమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ శ్రమల దినాలలో మేమంతా నీ వైపు చూస్తున్నాం. మా కొరకు నీవు పొందిన దెబ్బలు, నువ్వు అనుభవించిన అవమానాలు, సిలువలో నీవు కార్చిన అమూల్యమైన రక్తమును మేము ధ్యానిస్తూ ఉండగా, తండ్రి, మా హృదయాలను దర్శించండి. అయా, ఈ రాత్రి మా అంతరంగాలను శోధించండి. మాలో ఉన్న లోపాలను, పాపపు తలంపులను, నీకిష్టం లేని ప్రతి స్వభావాన్ని నీ రక్తముతో కడిగి పవిత్రపరచండి. అయా, ఈ రాత్రి వినబోయే వాక్యము మా జీవితాలను తీర్చేదిగా, మమ్మల్ని నీ చెంతకు చేర్చేదిగా ఉంచండి. అయా, వాక్యమును విత్తుచున్న నీ దాసుడనైన నన్ను నీ ఆత్మతో నింపండి. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మాకు అనుగ్రహించి మా ఆకలిని తీర్చండి. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని, చిన్న బిడ్డల నుండి వృద్ధుల వరకు మీరు దీవించండి. ఎవరైతే భారముతో, రోగముతో, సమస్యలతో ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరికీ నీ సిలువ నుండి ప్రవహించే శాంతిని, విడుదలను దయచేయండి. అయా, ప్రారంభము నుండి ముగింపు వరకు నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రోజుల్లో మనము తరచుగా వినే మాట, నాకు న్యాయము జరగడం లేదు, ఆఫీసులో కష్టపడిన గుర్తింపు లేకపోయినా, కుటుంబంలో అపార్థాలు ఎదురైనా, లేదా సమాజంలో అణిచివేతకు గురైనా, మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో బందీలుగా మిగిలిపోతున్నాం. ఈ వాక్యము వింటున్న మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక పక్షిని పంజరములో పెట్టి దానికెంత మంచి ఆహారము పెట్టినా అది సంతోషముగా ఉండదు. ఎందుకంటే దానికి కావలసింది స్వేచ్ఛ, విడుదల. ఈ రాత్రి మీ జీవితము కూడా ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది అనబడే పంజరములోనో, అనారోగ్యమనబడే బంధకములోనో, లేదా పాపమనే ఇనుప సంకెళ్లలోనో చిక్కుకుపోయి ఉందా? అయితే మీకోసము ఒక శుభవార్త. ఈ రాత్రి మనము ధ్యానిస్తున్న లేఖనము సెలవిస్తుంది, మన దేవుడు కేవలము చూస్తూ ఊరుకునేవాడు కాదు, ఆయన కార్యము చేసే దేవుడు. అవును ప్రియులారా, దేవాతి దేవుడు మన పరిస్థితులన్నిటినీ మార్చగలడు. ఆయన తృణీకరించువాడు కాదు, ఆయన ఆదరణించువాడు. ఆయన బంధించువాడు కాదు, ఆయన విడిపించువాడు. ఆయన నిన్ను శిక్షించువాడు కాడు, నీకు న్యాయము జరిగించి రక్షించువాడు. ఈ రాత్రిన ఎంతో మంది ఈ లోకములో అన్యాయముగా తీర్పు తీర్చబడుతున్నారు. పేదవారిని, వారికి అండలేదని ఏమి చెప్పినా చెల్లిపోతుంది, ఏమి మాట్లాడినా అడ్డు ఉండదని అనేక మందిని మోసము చేస్తూ వారి మీద బ్రతుకుతున్నవారు ఉన్నారండి. వారి బాధను చూసే నాదుడే లేడు, పట్టించుకునేవారే లేరు అని దుఃఖిస్తున్నారు. ఎంతమందిని చూస్తున్నాం. మనమి రాత్రిన చేయని తప్పు చేశావని శిక్షించడము, నేరము మోపడము, వారి తరపున వాదించేవారు లేక కేసులు పెండింగులో పెట్టడము, వీటన్నిటికీ కారణము వారు అంటే ఈ లోకానికి, ఈ సమాజానికి, ప్రజలకు విలువలేదు. కాని దేవుడందరినీ ప్రేమిస్తున్నాడు, విలువనిస్తున్నాడు. ఆయన తృణీకరించడం లేదు. ఆయన ఏది న్యాయమో అదే చేస్తాడు. దేనికోసమో ఏదో ఆశించి తప్పుడు తీర్పు చెప్పడు. ఈ రాత్రిన ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరులారా, నీవు అన్యాయముగా తీర్పు తీర్చబడుతున్నావు.
నీ వైపు తప్పు లేకపోయినా కావాలనే నిన్ను ఇరికిస్తున్నారు. నిన్ను పాపము చేశావని ఒప్పుకోమంటున్నారు. నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. అయితే దేవుడు నీకు న్యాయము తీర్చబోతున్నాడు. నీవు బాధింపబడుతూ ఉండగా ఆయన చూస్తూ ఊరుకోడు. నీ వైపుగా ఆయన న్యాయము చేస్తాడు. హాగరుని తృణీకరించారు. ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీ చావేదో నువ్వు చావు అన్నారు. తన వైపు ఏ తప్పు లేకపోయినా నిందించారు. కాని దేవుడు ఆమెను అలా వదిలివేయలేదు కదా. ఆయన ఆమె మొరను ఆలకించాడు. ఆమె గోడు విన్నాడు. ఆమెను, ఆమె సంతానమును బహుగా ఆశీర్వదింపబడతారని వాగ్దానము చేసి తిరిగి పంపించాడు. నీ దగ్గర నుండి అన్నీ లాగేసుకున్నారు అని కంగారు పడకు. నీ అత్తనో, నీ కోడలో, నీ సహా ఉద్యోగో, నీ స్నేహితుడో ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, అన్యాయము చేస్తున్నారో, అన్యాయము చేయాలని చూస్తున్నారో వారి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. వారెన్ని ప్రణాళికలు చేసినా సరే దేవుడు నీ వైపు న్యాయము తీరుస్తాడు. అదే విధముగా లేఖనములు సెలవిస్తున్నాయి. ఆకలిగొని ఉన్న వారికి ఆయన ఆహారము దయచేయును అని. ఎటువంటి ఆకలి ఈ రాత్రి నువ్వు కలిగి ఉన్నావో అది శరీర పరమైన ఆహారమైన, ఆత్మీయ ఆహారమైన దేవుడు నీకు సమకూరుస్తాడు. నీకు కావలసిన వాటిని ఆయన ఇవ్వగలడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ రాత్రిన జీవాక్యము వింటున్న నీవు లేమితో ఉంటే ఆ లేమిని చూసి భయపడకు, కంగారు పడకు. నా జీవితం ఎల్లప్పుడూ ఈ విధముగానే ఉంటుందేంటి? ఈ కొదువుతోనే నిన్ను బ్రతకాలా? ఈ కరువులోనే జీవించాలా అని నీవు ఈ రాత్రిన బాధపడుతుంటే దేవుడు నీకు సెలవిస్తున్నాడు. నీకు నెమ్మదిని ఇస్తాను అని. ఆయనను నమ్ముకొని జీవిస్తున్న వారిని ఆయనెప్పుడు లేమికరమైన పరిస్థితుల్లో ఉంచడు. యేసయ్య కోసము ఎంతమంది వచ్చారు. ఆయన మాటలు వింటూ వింటూ సాయంత్రం వరకు ఉన్నారు. ఆహారము అనే విషయము కూడా వారు మర్చిపోయారు. అప్పుడేసయ్య వారిపై కనికరపడి వారికి ఆహారం ఇచ్చారు కదా. వారు అడగకపోయినా వారి కడుపు నింపాడు కదా. నీ కడుపు కూడా నింపుతాడు. నీ ఆశను కూడా నెరవేరుస్తాడు. నీ లేమిని కొట్టివేస్తాడు. అంత మాత్రమే కాదు, లేఖనము విలువైన ఇంకో మాట మనకు జ్ఞాపకము చేస్తుంది. బంధింపబడిన వారిని విడిపించును అని. నువ్వంధకారములో బంధింపబడి ఉన్నా, దురాత్మల చేత బాధింపబడుతూ ఉన్నా, అనారోగ్యముతో బాధింపబడుతూ ఉన్నా, అప్పుల సమస్యలతో బంధింపబడి ఉన్నా, నీవా బంధకాలను చూసి కృంగిపోవలసిన పని లేదు. ఆయన నిన్ను వాటి నుండి విడిపించగలడు. ఆ సంఖ్యల నుండి నీకు విడుదల ఇవ్వగలడు. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు చూస్తున్నాడు. దేవుడు తప్పక న్యాయము తీర్చే దేవుడు, విడిపించే దేవుడు. ఆయనకు నీవు మొరపెట్టు. ఆయన శక్తి నువ్వు గ్రహించు. నీ సమస్యలను గూర్చి ఆలోచించు. నిరుత్సాహంలోనికి వెళ్ళిపోకు. ఈ సమాజమును చూసి భయపడి పారిపోకు. ఎవరో ఏదో చేస్తారని భయముతో జీవించకు. నీకేసయ్య ఉన్నాడు. ఆయన నీకు సహాయకుడు. ఆయన నీకు ప్రతి విధమైన సమస్యకు పరిష్కారమిచ్చి తీరుతాడు. కాబట్టి ఏసయ్యను ఆనుకొని జీవించు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక చిన్న గ్రామములో ఒక పేద విధవరాలు ఉండేది. ఆమె పొలాన్ని ఒక ధనవంతుడు అన్యాయముగా ఆక్రమించుకున్నాడు. ఆమె ఎందరినీ బ్రతిమాలినా ఎవరూ సహాయం చేయలేదు. చివరకు ఆమె మోకరించి, ప్రభువా, నీవే నా న్యాయాధిపతివి అని ఏడ్చింది. కొన్ని రోజులకు ఆ ధనవంతుడి మనసులో దేవుడు భయాన్ని పుట్టించాడు. అతను తన తప్పు తెలుసుకుని స్వయముగా ఆ పేద విధవరాలి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి ఆమె పొలాన్ని తిరిగి ఇచ్చివేయడమే కాకుండా ఆమెకు కొంత ధనాన్ని కూడా సహాయం చేశాడు. మనుషుల కాళ్ళు పట్టుకోవడము కంటే దేవుని పాదాలు పట్టుకోవడము మిమ్మల్ని త్వరగా విజయతీరాలకు చేరుస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీరే విషయములో అన్యాయానికి గురవుతున్నారని భావిస్తున్నారు. దానిని దేవునికి అప్పగించగలరా? మీ జీవితములో మీరు విడిపించబడాలని కోరుకుంటున్న ఆ బంధకము, అలవాటు, ఆ భయము ఏమిటి? దేవుడు గతములో మిమ్మల్ని పోషించిన విధానాన్ని గుర్తు చేసుకుని
ఆయనకు కృతజ్ఞతలు చెప్పగలరా? ప్రియ సహోదరి, సహోదరుడా, మన దేవుడు సింహాసనం మీద కూర్చుని కేవలము చూస్తూ ఉండే దేవుడు కాదు. ఆయన మీ న్యాయము కోసము నిలబడతాడు, మీ ఆకలిని తీరుస్తాడు, మరి మీ బంధకాలను తెంచుతాడు. ఈ రాత్రి మీరు నిరాశతో ఈ వాక్యాన్ని వింటుంటే ధైర్యముగా ఉండండి. మీ విడుదల సమయము ఆసన్నమైంది. ప్రియ సహోదరి, సహోదరుడా, లోకము మిమ్మల్ని బంధించవచ్చు, కాని దేవుడు మిమ్మల్ని ఈ రాత్రి విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి బంధకాలలో నుంచి విడిపించబడినటువంటి జీవితము కలిగి ఉండేటటువంటి కృప దేవుడు మనకు దయచేలాగన ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరు ఉన్న స్థితిలోనే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రికాల సమయము అద్భుతమైన రీతిగా మీ శక్తివంతమైన వాగ్దానాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. తండ్రి, ఎవరైతే అన్యాయానికి గురై ఏడుస్తున్నారో వారిని నీ ఐశ్వర్యము చొప్పున పోషించండి. ముఖ్యముగా తండ్రి, రకరకాల బంధకాల్లో చిక్కుకున్న బిడ్డలకు ఈ రాత్రి విడుదల కలుగునుగాక. నీ కృపతో మమ్మల్ని నింపి నీకు సాక్షులుగా నిలబెట్టమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. కావలసిన సహాయం దయచేయండి. విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. పరీక్షలు రాస్తూ ఉండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలకు మీరు తోడుండి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యాన్ని దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించండి. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉన్న ప్రతి సహోదరిని జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. వారు పనిచేస్తున్న చోట స్వేచ్ఛగా పనిచేసుకున్నటకు కావలసిన అకామాలను కూడా బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలను అయ్యా మీకు సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టుకొనమని వేడుకుంటున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. మీ సేవకులు, సేవకురాండ్రు, వారి పరిచర్య, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయం దయచేయండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితము గడుపుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కావలసిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చింతకు తెస్తూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతి, సామరస్యాలను కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. అయా, ప్రాముఖ్యంగా గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేసి నిన్ను స్తుతించే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.